హలో ఆల్, వెల్కమ్ టు లక్ష్యం అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే రేపు లక్ష్యం ఇన్స్టిట్యూట్లో భారీ డెమో జరగబోతుంది. దీని సందర్భంగా ఇప్పుడు తెలంగాణలో రాబోతున్న భారీ నోటిఫికేషన్ల గురించి మాట్లాడుకుంటే ఎస్ఐపిసి కానీ విఆర్ఓ నోటిఫికేషన్స్ కానీ ఇంకా రాబోతున్న గ్రూప్స్ ఇష్యూస్ కానీ ప్రతి దాని గురించి రేపు ఒక అవేర్నెస్ క్లాస్ కరీంనగర్లో లక్ష్యం ఇన్స్టిట్యూట్లో జరగబోతుంది. సో ఎవరైనా దీన్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్స్కి కాల్ చేయగలరు. సో ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏంటి అంటే ఈ మధ్యకాలంలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ జరిగాయి. ఒకప్పుడు అడిగే ప్రశ్నల సరళికి ఈ రోజు అడుగుతున్న ప్రశ్నల సరళికి మనం ఎంతగానో తేడాన్ని గమనించవచ్చు. 2018, 2022 కాలంలో వచ్చిన విషయాలు ఈ రోజుకి వస్తున్న విషయాల్లో క్వశ్చన్ వే ఆఫ్ ఆస్కింగ్ లో ఎంతో మార్పు జరుగుతుంది. కొత్త వాళ్ళైనా పర్వాలేదు, ఇంతకుముందు 1 మార్కుతో 2 మార్కులతో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళైనా పర్వాలేదు. ఇంకా సార్ అసలు మేము ఎన్నటి నుంచో ప్రిపేర్లో జరుగుతుంది, మా ప్రిపరేషన్ జరుగుతూనే ఉంది, అయినా సరే మేము కాంపిటేటివ్ ఫీల్డ్ని టచ్ కూడా చేయలేకపోతున్నాం. మీ అందరి కోసం మాత్రమే ఈ ఫస్ట్ ఇంపాక్ట్ వీడియోని చెప్పడం జరుగుతుంది. ఈ క్లాస్లో ఈ వీడియోని మనం 3 భాగాలుగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ భాగం, ఫస్ట్ థింగ్ మనం చూసుకుంటే వే ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక వే. సెకండ్ భాగంలో చూసుకుంటే అసలు వాట్ ఈస్ సబ్జెక్ట్. థర్డ్ భాగంలో చూసుకుంటే ఇక్కడ టీచింగ్ స్టైల్ ఎలా ఉండబోతుంది. ఈ 3 విషయాల మీద మాత్రమే నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మనం ముఖ్యంగా చూసుకుంటే వే ఆఫ్ అప్రోచ్ అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్ని మనం ఏ రకంగా ట్రీట్ చేయవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నేను డీల్ చేయబోతున్న సబ్జెక్ట్ జాగ్రఫీ. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4లో కానీ ఏ పేపర్లో అయినా సరే జాగ్రఫీ క్వశ్చన్స్ని, దానికి ఇంటర్లింక్గా ఉన్న ఎకానమీ క్వశ్చన్స్ని, దానికి ఇంటర్లింక్ ఉన్న కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని చాలా మంది పిల్లలు స్కిప్ చేయడం జరుగుతుంది. దాంతో మీ స్కోర్ మీరు అనుకున్న దానికంటే పేపర్లలో చాలా వరకు రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కేసులో మనం ఈ వే ఆఫ్ అప్రోచ్ని మనం ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి, ఒక సబ్జెక్ట్ని ఏ రకంగా తెలుసుకోవాలి, ఇప్పటి వరకు మీ ఎవ్వరికీ అర్థం కాని, ఇప్పటి వరకు మీరెవ్వరూ తెలుసుకోలేని కొన్ని విషయాలు చెప్పడానికి మాత్రమే ఈ ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వే ఆఫ్ అప్రోచ్లో మనం సబ్జెక్ట్లో మనం చూసుకుంటే మనం ముఖ్యంగా అడగాల్సిన క్వశ్చన్స్ WH క్వశ్చన్స్. అంటే ఒక సబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్, వాట్ ఈస్ ద సబ్జెక్ట్, వెన్ ఈస్ ద సబ్జెక్ట్, వై ఈస్ ద సబ్జెక్ట్, వేర్ ఈస్ ద సబ్జెక్ట్, విచ్ ఈస్ ద సబ్జెక్ట్, హౌ ఈస్ ద సబ్జెక్ట్, ఇట్లాంటి WH క్వశ్చన్స్ మీరు ఆ సబ్జెక్ట్ని ఏ రోజైనా అడగడం జరిగిందా? అండ్ ఒక సబ్జెక్ట్ ఎప్పటికీ అదొక సింగిల్ సబ్జెక్ట్ లా కాదు, అది మల్టిపుల్ డైమెన్షన్లో ఇతర సబ్జెక్టులకి ఇంటర్లింక్ అవుతుందన్న విషయం మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఆ విషయాన్ని నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎలా సార్, ఒక సబ్జెక్ట్ మిగతా సబ్జెక్ట్స్ని ఎట్లా ఇంటర్లింక్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం జాగ్రఫీని తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది మీలో ఇది ఒక సింగిల్ సబ్జెక్ట్గా మాత్రమే మీరు దీన్ని భావిస్తున్నారు? ఈ సబ్జెక్ట్ మీకు ఇంకెక్కడ కనబడలేదా? మీరు ఇప్పటివరకు ఇంకెక్కడ దీన్ని ఎక్స్పీరియన్స్ అవ్వలేదా? సరే, ఇప్పుడు నేను మీతో మాట్లాడతా. ఫస్ట్ దీన్ని మనం హిస్టరీకి తీసుకుందాం. సార్ హిస్టరీలో జాగ్రఫీ ఏముంటుంది సార్? హిస్టరీ అంటేనే సార్ పూర్తి జాగ్రఫీ. ఎప్పుడు మన ఇండియాకి బ్రిటిష్ అడ్వెంట్ జరిగింది, వాళ్ళు ఏ ప్లేస్కి వచ్చారు, సూరత్ ఎక్కడుంది, భావనగర్ ఎక్కడుంది, బ్రోచ్ ఎక్కడుంది, బస్పైన్స్, సాల్సెట్టి లాంటి ఊర్లు ఎక్కడున్నాయి, బక్సార్ వారు ఎక్కడ జరిగింది, అసలు బ్రిటిష్ వారు మన ఇండియాకి వస్తున్న ఆ సీ రూట్ని కనుక్కోవడం, ఈ ప్రతి ఒక్కటి ఇండియన్ హిస్టరీలో ఈ రకంగా చూసుకుంటే బుద్ధిస్ట్ కానీ, వేదిక్ కల్చర్ కానీ, హరప్పా సివిలైజేషన్ కానీ ప్రతి ఒక్కటి ఇంటర్లింక్ టు జాగ్రఫీ. ఇట్లా ఎప్పుడైనా మీరు అనుకున్నారా? అసలు ఈ యాంగిల్లో మీరు ఎప్పుడైనా చూసారా? నెక్స్ట్ పాలిటీకి రండి అమ్మా. ఈ పాలిటీలో మనం చూసుకుంటే సార్ పాలిటీలో కూడా జాగ్రఫీ ఎక్కడుంది సార్? ఉంది సార్, పాలిటీలో జాగ్రఫీ ఉంది. ఏ కాన్స్టిట్యూషన్స్ని అమెండ్మెంట్ చేయమా? ఒక రాష్ట్రాన్ని పేరు చేంజ్ చేయడం కానీ, దాని ప్రాంతాన్ని చేంజ్ చేయడం కానీ, దాంట్లో మనం ఆర్టికల్ 3ని ఎప్పుడు వాడలేదా? ఈ రకంగా మీరు ఎప్పుడు పాలిటీలో జాగ్రఫీని మీరు అండర్స్టాండ్ చేసుకోలేదా? నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఎకానమీ. చాలా మందికి ఈ ఎకానమీ పేరు విన్నా, ఆ ఎకానమీ సబ్జెక్ట్ ఇచ్చినా ఇది ఒక స్కిప్ చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అని మీలో భావిస్తారు. ఎస్పెషల్లీ గ్రూప్ 4 పిల్లలు కానీ, విఆర్ఓ పిల్లలు కానీ, ఎస్ఐపిసి స్టూడెంట్స్ కానీ మ్యాక్సిమం ఆ ఎకానమీ సబ్జెక్ట్ని టచ్ చేయడానికి కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకు చెప్పాలంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎ ట్విన్ సిస్టర్ ఆఫ్ జాగ్రఫీ. జాగ్రఫీలో ఉన్న ప్రతి భాగం మనకి ఎకానమీలో కనబడుతూనే ఉంది. ఎలా సార్? అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, ఏ ప్లేస్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్లో ఏమేమి చేంజ్ జరుగుతున్నాయి, రోడ్వే కానీ, షిప్పింగ్ కానీ,
ఏవియేషన్ కానీ, ఈ ప్రతి దాంట్లో చేంజెస్, ఈ జాగ్రఫీ పరంగా ఎకానమీలో ఎట్లాంటి చేంజెస్ జరుగుతున్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే మన నేషనల్ ఇన్కమ్ లో జీడిపి కానీ, జిఎన్పి కానీ, ఎన్డిపి కానీ, ఎన్ఎన్పి కానీ, ఈ ప్రతి కాన్సెప్ట్ లో మనకి ఈ జాగ్రఫీ అనేది ఇంటర్లింకింగ్ గా కనబడుతుంది. ఇదే కాకుండా ఇంకా మీలో ఎంతమంది దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూడడం ఇప్పటి వరకు జరిగింది? ఫిజిక్స్ లో లేదా సార్ జాగ్రఫీ? ఫిజిక్స్ లో టెంపరేచర్ కానీ, ప్రెషర్ కానీ, హ్యూమిడిటీ కానీ, ప్రెసిపిటేషన్ కానీ, ప్రతి ఒక్కటి ఇండియన్ క్లైమేట్ సిస్టమ్ ని ఏ రకంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్న విషయాన్ని మీరు ఎప్పుడు అనుకోలేదా? తర్వాత కెమిస్ట్రీలో చూసుకున్నా సరే, బయాలజీ పరంగా చూసుకున్నా సరే, బయోడైవర్సిటీ యాక్ట్స్ ఎందుకు వచ్చినాయి, నేచర్ కన్జర్వేషన్ ఎలా జరిగింది, వైల్డ్ లైఫ్ సిస్టమ్ లో ఏమేమి మార్పులు వచ్చినాయి. అంటే జాగ్రఫీ ఈజ్ నాట్ ఎ సింగిల్ సబ్జెక్ట్ బట్ ఆల్సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ రకంగా మీరు ఎప్పుడైనా మీ బ్రెయిన్ ని ట్రైన్ చేయడం జరిగిందా, లేదంటే దానికి ఈ రకంగా మీరు ఎప్పుడైనా ఫీడ్ చేయడం జరిగిందా? ఇది నేను మొదటి పార్ట్లో చెప్పాలనుకుంటున్న విషయం. రెండవది, అసలు మన తప్పులేంటి, మనం వాట్ ఆర్ అవర్ మిస్టేక్స్? ఎందుకు ఒక ఎగ్జామ్ రాస్తుంటే మనం బుక్ అంతా చదువుతున్నాం, 500 పేజీల బుక్ చదువుతున్నాం, 1000 పేజీల బుక్ చదువుతున్నాం, కానీ మన మార్కులు మాత్రం ఈవెన్ దాని దగ్గరికి కూడా రాలేకపోతున్నాం. సరే వస్తుంటే హాఫ్ మార్క్తోనో 1 మార్క్తోనో 2 మార్క్స్తోనో మిస్ అయిపోతున్నాం. ఇంకా కొత్త వాళ్ళు అయితే అసలు మీ అందరికి ఎలా అప్రోచ్ అనేది కూడా మీకు అర్థం అవట్లేదు. ఒక విషయాన్ని ఇక్కడ బలంగా చెప్పాలనుకుంటున్నా. ఒకప్పుడు మనం ట్రైన్ అవుతుంటే ఒక 3-4 ఇయర్స్ వరకు ఉద్యోగం కొట్టచ్చు, కానీ ప్రస్తుత కాలంలో చదివితే మాత్రం ఉద్యోగాలు రావండి. ఇది మాత్రం మీ అందరికీ తెలుసుకోవాల్సిన ఒక బిట్టర్ ట్రూత్. చదివితే ఉద్యోగాలు రావు. మరి ఎలా చదవాలి సార్? ఎలా చదవాలి? ఏ రకంగా చదవాలి? అదే చెప్తున్నా కదా, ప్రతి సబ్జెక్ట్ ని ప్రతి ఇతర సబ్జెక్ట్స్ తో మీరు ఇంటర్లింకింగ్ చేశారు ఇప్పటి వరకు. ఇలా చూడండి, ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ ని ఇతర సబ్జెక్ట్స్ తో ఇంటర్లింక్ చేసి ఏ సబ్జెక్ట్ ఎక్కడ ఏ రకంగా వస్తుంది, ఒక సబ్జెక్ట్ లో ఇంకో సబ్జెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎలా జరుగుతుంది అనే ఒక వేలో తీసుకొని ఆ వే ఆఫ్ అప్రోచ్ లో ఇక్కడ మనం టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మన తప్పుల్ని మనం విశ్లేషిస్తే మనం ఎట్లాంటి బుక్స్ వాడినాం, ఇంకా ఎట్లాంటి అనాలిసిస్ చేసినాం, ఇంకా ఎట్లాంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసినాం, అండ్ క్వశ్చన్ స్ట్రాటజీస్ ఎట్లా చూసినాం, అండ్ మన గైడ్ ఎవరు? చెప్తున్నానండి, మీ ఫ్యాకల్టీ బలంగా ఉంటే మాత్రమే ఈ రోజుల్లో మీరు ఒక ఎగ్జామ్ ని క్రాక్ చేయగలరు. అది ఫస్ట్ అటెంప్ట్ లో మీరు క్రాక్ చేయగలరు. అట్లాంటి ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వబడుతుంది. అండ్ ఫైనల్ థింగ్, టీచింగ్. ఇక్కడ నా టీచింగ్ ట్రీట్మెంట్ నేను మీ అందరితో ఛాలెంజ్ చేస్తున్నా. ఇక్కడ టీచ్ చేసిన విధంగా మీరు ఈ ఏపీ తెలంగాణలో ఇంకెక్కడైనా చూపిస్తా. ఇది నేను ఫైనల్ స్టేజ్లో చూపిస్తా. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఎట్లాంటి విషయాలు అంటే, ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ ఏంటి, అండ్ ఇప్పుడు మనం ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టూడెంట్స్ కొంతమంది పంపిన బిట్స్ తోని నేను మీకు చూపించాలనుకుంటున్నా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వశ్చన్ చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏముంది, నేను తెలుగులో చదువుతున్నాను, వినండి. నల్లరేగడి నేలల గురించి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది అండి. ఈ స్టేట్మెంట్ చూడండి, మనకి 1, 2, 3, 4 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ అబ్బాయి ఎవరో ఇది అనుకొని కరెక్ట్ పెట్టడం, తర్వాత ఇది రైట్ క్వశ్చన్ అవ్వడం జరిగింది. సో చూద్దాం ఎందుకు మనకి తేడా జరుగుతున్నాయి. ఒకప్పుడు 2018, 2022 వరకు క్వశ్చన్స్ సరళి ఎలా ఉండేది అంటే, ఈ 1 కానీ ఈ 2 కానీ ఇక్కడ వరకు అడిగేవాళ్ళు. కానీ ప్రస్తుత కాలంలో డేటాని డిస్క్రిప్టివ్ వేలో, ఆబ్జెక్టివ్ వేలో కాకుండా డిస్క్రిప్టివ్ వేలో అడగడం జరుగుతుంది. జనరల్ గా నల్లరేగడి నేలలు నలుపు రంగులో ఎందుకుంటాయి అంటే, దాంట్లో మ్యాగ్నెటైట్ అనే ఐరన్ అనేది రిచ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి అది ఆ రకంగా మనకు కనబడుతుంది. ఇది జనరల్ గా ఎవరికైనా జాగ్రఫీలో తెలుసుకోవాల్సిన విషయం. కానీ ఇక్కడ చూడండి, మీకు 4 స్టేట్మెంట్ కనబడుతున్నాయి. మీరు ఫస్ట్ స్టేట్మెంట్ ని గమనిస్తే, ఇది మన దేశంలో 3వ అతిపెద్ద సమూహం. అది 3వదా, 2వదా, మొదటిదా అనే విషయం పట్ల మీకు అవగాహన ఉండాలి. రెండవది, ఇది కేంబ్రియన్ కాలం నాటిదంట. అంటే మనకు ముఖ్యంగా కేంబ్రియన్ కాలం అంటే ఏంటి, ప్రీ కేంబ్రియన్ కాలం అంటే ఏంటి, ఆర్కినియన్ కాలం అంటే ఏంటి, కార్బోనిఫెరస్ కాలం అంటే ఏంటి, వీటి పట్ల అవగాహన మీకు ఉండాలి. 4వది, ఇది అత్యధికంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట. నిజంగానే మరి దానికి నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉందా లేదా. తర్వాతది, ఇది ఐరన్ లోపం కలిగి ఉంది అని మనం అడగడం జరుగుతుంది. మరి నిజంగానే ఈ రోజుల్లో దీనికి ఎన్ని మార్క్స్ అండి? 1 మార్క్. కానీ మనం అడిగిన స్టేట్మెంట్స్ ఎన్ని అండి? 4 స్టేట్మెంట్స్. ఈ కాలంలో ఒక సాధారణ విద్యార్థి
సాధారణ లిమిటెడ్ సిలబస్తో ఒక ఎగ్జామ్కి వెళ్తే ఏం జరుగుతుందండి? ఇట్ మీన్స్ అ సూసైడ్. ఇది ఒక సూసైడ్తో సమానం. నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈరోజు ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటే మాత్రమే మనం ఒక ఎగ్జామ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. లేదు ఇలా ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళడం అంటే దాని అర్థం ఏంటంటే అదొక సూసైడ్తో సమానం. అంటే ఇక్కడ టీచింగ్ స్టైల్ ఏంటి అంటే ఇది నిజంగానే 3వ అతిపెద్దదా? మరి దీని ముందున్న 1-2 ర్యాంక్స్ ఏంటి? ఇది నిజంగానే కేంబ్రియన్ ఎరాలో లావా నుంచి వచ్చిన ఒక థింగా? మరి నిజమా కాదా? అసలు అది ఏ ప్లేస్లో వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని స్వభావం ఏంటిది, మరి నిజంగానే ఇందులో నీటి నిల్వని నిలుపుకోగలదా, దీంట్లో ఐరన్ లోపం ఉందా? నేను ముందే చెప్పా మీకు ఇందులో ఐరన్ అనేది రిచ్ ఎలిమెంట్గా దీంట్లో ఉంటుందని నేను మాట్లాడడం జరిగింది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే ఏం చేయాలి సార్? ఏం చేయాలంటే ఇక్కడ మనకి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 4 స్టేట్మెంట్లో మనకి కనీసం 2 స్టేట్మెంట్లు కరెక్ట్ అని తెలిస్తే 2 స్టేట్మెంట్లు రాంగ్ అని తెలిసిపోతుంది. ఇట్లాంటి దగ్గర మనం అవలంబించాల్సిన బెస్ట్ టెక్నిక్ ఏంటి అంటే ఎలిమినేషన్. ఎంత బాగా ఎలిమినేట్ చేస్తే ఈ కాలంలో ఇట్లాంటి క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. మీరు చూడండి ప్యాటర్న్స్ పూర్తిగా మారిపోయాయి. ఒకప్పట్లో అయితే మాత్రం అస్సలు లేవు. మీరు దీన్ని ఎలిమినేట్ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ చూడండి, ఇది ఐరన్ లోపం అన్నట్టు. నేనేమంటున్నా, ఇది నలుపు రంగులో కనబడేదే ఐరన్ చాలా మోతాదులో దీంట్లో ఉండడం వల్ల. సో ఐరన్ లోపం అనే స్టేట్మెంట్ కింద ఎక్కడ ఉంటే దాన్ని నువ్వు కొట్టి పడేసాయి. డీలో ఉంది తీసేసాయి. ఇంకా ఓకే అయిపోయింది. నెక్స్ట్ చూడండి, దీనికి వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంది. అవును, బంకమట్టిలో నీళ్ళని పెడితే అది నీళ్ళని ఎక్కువ నిలుపుకోగలుగుతుంది. సో సి ఉన్న స్టేట్మెంట్ కరెక్ట్. సి మనకు దీంట్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇది కేంబ్రియన్ కాలంలో లావా నుంచి వచ్చిన మాతృ పదార్థం అంట. ఇది కేంబ్రియన్ కాలం నుంచి లావా నుంచి వచ్చిన పదార్థం కాదు. ఇది బసాల్ట్ నుంచి వచ్చిన ఒక మెటీరియల్ ఇది. ఆ తర్వాత ఇది 3వ అతిపెద్ద నీళ్ళ సమూహం. అవును, దీని ముందు అలివెల్ సాయిల్స్ లాంటివి ఉంటున్నాయి. సో ఈ రకంగా ఒక స్టేట్మెంట్ బి అనే స్టేట్మెంట్ నాకు రాంగ్ అని తెలిసిపోతే బి అనే స్టేట్మెంట్ ఇంక ఎందులో ఉంటే అది నేను ఎలిమినేట్ చేయగలుగుతాను. అర్థమవుతుందా? అంటే ఒక్క క్వశ్చన్, ఇది మొత్తం మనం మాట్లాడుకుంటే ఓన్లీ సింగిల్ మార్క్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక సింగిల్ మార్క్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ నేను దాదాపు 2-3 నిమిషాలు మీతో మాట్లాడడం జరిగింది. ఇదంతా మీకు ఎగ్జామ్ లో చూస్తున్న ఒక 30 seconds లో అయిపోవాలి, మహా అయితే 1 minute లో అయిపోవాలి. అంతకంటే ముందుకెళ్ళిందంటే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎగ్జామ్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇప్పుడు చూడండి, హిండాల్కో అనేది రేణుకూట్లో ఉందా లేదా, బాల్కో అనేది కోర్బాలో ఉందా లేదా, నాల్కో అనే అసన్సోల్లో ఉందా లేదా. అసలు నాల్కో, బాల్కో, హిండాల్కో అసలు అంటే ఏంటి? అవన్నీ అల్యూమినియం కంపెనీస్ మన దేశంలో. అటు ఎగ్జాక్ట్ లొకేషన్స్ అక్కడే ఉన్నాయా లేవా తెలుసుకోవాలి. ఇంత డెప్త్గా అడుగుతున్నాను సబ్జెక్ట్. వాళ్ళు ఇంత డెప్త్గా అడుగుతున్నప్పుడు మనం ఇంకెంత డెప్త్గా నేర్చుకోవాలి. మన డ్యూటీ ఇంకెంత ఉంది. అర్థమవుతుందా మీకు? ఒకసారి ఆ వే ఆఫ్ క్వశ్చన్ చూడండి మీరు ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇవన్నీ రామ్సర్ సైట్స్ గురించి. ఇది రుద్రసాగర్ లేక్ అనేది ఉత్తరాఖండ్లో ఉందా లేదా, నందా సరస్సు అనేది గోవాలో ఉందా లేదా, అన్సూప సరస్సు అనేది ఇక్కడ ఉందా లేదా. ఏంటి సార్ ఇంత డెప్త్గా అడగడం జరుగుతుంది? అవునండి, అన్నీ చూసుకోవడం అవసరం లేదు. ఎగ్జామ్ జరిగే టైంకి అప్పుడు రామ్సర్ సైట్స్ 89 ఉండడం జరిగింది, నేడు 89 అవ్వడం జరిగింది. చెప్పండి, ఇప్పుడు ఇది జాగ్రఫీ అంటారా, దీన్ని కరెంట్ అఫైర్స్ అంటారా? నేనేం చెప్పా, ఒక సబ్జెక్ట్ ఇస్ నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్ బట్ ఆల్సో ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ విషయం మాత్రం మీకు అర్థమై ఉండాలి. ఇప్పటికే మీకు ఈ విషయం అర్థమై ఉండాలి. మరి ఏం చేద్దాం సార్, ఈ 89 గుర్తుపెట్టుకోవాలా అంటే అవును, ఆ 89లో సిగ్నిఫికెంట్ గా ఉన్న కనీసం 40-50 నీకు తెలిసి ఉండాలి. ఆ లెవెల్ చదివితేనే ఈ రోజుల్లో ఉద్యోగాలు వస్తున్నాయి. ఏదో తీసుకుంటా, 4 చదువుకుంటా, నేను వెళ్ళిపోతా అంటే ఉద్యోగాలు రావండి. ఇదే మనం చేస్తున్న మొట్టమొదటి మిస్టేక్ ఇదే అండి. ఈ ఒక్క దాని వల్ల కనీసం మనం కాంపిటీషన్ క్రీజ్ లో కూడా ఉండలేకపోతున్నాం. లేదంటే 1 మార్క్ 2 మార్క్ 3 మార్క్స్ తో వెళ్ళిపోయే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. ఇట్లాంటి కరెంట్ అఫైర్స్ కానీ, ఇట్లాంటి స్టాక్ డేటా కానీ వీటిలో మనం అప్డేట్ కాకపోవడం వల్లే ఇంకా మనం ఆ వెనకాలే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి. ఇప్పుడు చూడండి, మన దేశంలో కర్కట రేఖ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల గుండా వెళ్తుందంట. ఇది చదివితే అర్థమవుతుందా లేదా చూస్తే అర్థమవుతుందా? ఒకసారి మీరే ఆలోచించండి. ఇది నిజంగా చదివితే అర్థమవుతుందా? నువ్వు ఇవి గుర్తుపెట్టుకుంటావు, ఎంతసేపని గుర్తుపెట్టుకోలేవు వీటిని. నువ్వు కంటితో చూస్తేనే కదా నీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ అండి, ఇక్కడ టీచింగ్ స్టైల్ 4 స్టేజెస్లో జరుగుతుంది.
ఫస్ట్ స్టేజ్ మీ కంటికి విజన్ అంటే మీకు చూపించడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్ మీరు వినడం జరుగుతుంది. ఫోర్త్ స్టేజ్ మీరు రాయడం జరుగుతుంది. తర్వాత మీ నోటితో అనడం జరుగుతుంది. ఈ 4 స్టేజెస్లో ఇక్కడి టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ప్రతి దాని పట్ల మీరు దాన్ని చూస్తున్నారా లేదా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రాష్ట్రాలని మీరు చదివి ఆర్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుందా, లేదా వీటిని మీరు ఇండియా మ్యాప్లో గుర్తుపెట్టుకుంటే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుందా? ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి. ఇంతకు మించిన బెస్ట్ సొల్యూషన్ ఇంకేం లేదు. చూడండి, జాగ్రఫీ అంటే బట్టే సబ్జెక్టు, చూసి రాస్తే వచ్చే సబ్జెక్టు కాదు. ఎంతసేపు మీరు వాటిని చూసి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అయితే తప్ప మీరు ఇందులో స్కోర్ చేయడం జరగదు. ఇప్పుడు ఈ క్లాస్ ఉద్దేశం ఏంటంటే మీకు ఇప్పటి వరకు మీరు చూడని ఒక టీచింగ్ స్టైల్లో ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రతి క్లాస్ ని, ప్రతి సబ్జెక్ట్ ని, ప్రతి చాప్టర్ ని దీంట్లో మీకు చూపెట్టడం జరుగుతుంది. చూపించిన తర్వాత మీరు వినడం, రాయడం, అనడం, ఈ 4 స్టేజెస్ లో మాత్రమే ఇక్కడ టీచింగ్ జరుగుతుంది. ఇన్ని స్టేజెస్ లో నువ్వు ఒక సబ్జెక్ట్ ని చూసినాక ఒక క్వశ్చన్ ని నువ్వు ఎందుకు సాల్వ్ చేయలేవు? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ ఇంతకుముందు తప్పులు చేసినావు, ఇప్పుడు ఏమైనా అర్థమవుతుందా? చూసి వీటిని ఆన్సర్ చేసావా, లేదా చదివి వీటిని ఆన్సర్ చేసావా? ఒకసారి నిన్ను నువ్వే అడుగు. తర్వాత చూడండి, ఇందులో వరల్డ్ జాగ్రఫీ కింద ఈ మకర రేఖ అనేది బొలీవియా దేశం నుంచి వెళ్తుందని ఇచ్చాడు. అసలు బొలీవియా ఎక్కడుందండి? అది సౌత్ అమెరికా కాంటినెంట్ లో ఉంది. నిజంగానే మరి లైన్ అక్కడి నుంచి వెళ్తుందా? తెలియదు. ఇప్పుడు రియో డి జెనరో ఉంది, దీన్ని గుండా కూడా మకర రేఖ వెళ్తుందా? ఇది ఎక్కడుందండి? ఇది సౌత్ అమెరికాలో ఉంది. మరి నేను చూసానా? లేదు. మరి ఇట్లాంటి క్వశ్చన్స్, ఇట్లాంటి ఆన్సర్ నీ దగ్గర నుంచి వచ్చినప్పుడు మీరు నిజంగానే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఫిట్టా? ఒకసారి అర్థం చేసుకోండి. ఏంటి అంటే ఇంత డెప్త్గా అడగడం జరుగుతుంది. మరి ఇవన్నీ నిజంగా ఎక్కడున్నాయి? ఆ సౌత్ అమెరికా కాంటినెంట్ ఎక్కడుంది? అక్కడున్న దేశాలు ఏంటి? అన్నీ గుర్తుపెట్టుకో అవసరం లేదు. కానీ సిగ్నిఫికాన్స్ ఇక్కడ ఏ క్వశ్చన్ ని మనం పట్టుకోవడమో కాదండి, ఏ క్వశ్చన్ ని వదిలేయాలో మనకు అర్థం ఉండాలి. మనం ఏ క్వశ్చన్ ని వదిలేయాలో దాని పట్ల మనకు కనీస అవగాహన ఉండాలి. అలా ఆ రకంగా ఇక్కడ మనకు టీచింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మకర రేఖ అని ఒక స్లోగన్ ఉంది. తర్వాత దాని కర్కట రేఖ అని ఉంటుంది. ఈ రోజు మకర రేఖ ఇచ్చిండు, రేపు భూమధ్య రేఖ అనొచ్చు, లేదంటే కర్కట రేఖ అనొచ్చు, లేదంటే 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ అనొచ్చు, లేదంటే గ్రీన్స్ లాంగిట్యూడ్ అనొచ్చు. అంటే ఒక క్వశ్చన్ చూడంగానే ప్రీవియస్ ఇయర్స్ తోనే మనకు వచ్చే అనుభవం ఏంటి అంటే, ఒకసారి తను ఇలా అడిగిండు అంటే నెక్స్ట్ టైం ఇంకెలా అడగబోతుండు. మనం పాసిబిలిటీస్ ని అర్థం చేసుకోవాలండి. అండ్ ఇంకా ఇక్కడ టీచింగ్ ఎలా జరుగుతుంది, వెరీ 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 రియల్ టైం ఎక్స్పీరియన్స్, రియల్ టైం మ్యాప్స్, రియల్ టైం గ్లోబ్ ను చూపిస్తూ మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనం బ్రహ్మపుత్ర నది గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది బ్రహ్మపుత్ర నది యొక్క బ్లూ ప్రింట్. దీనికి నిజంగానే రైట్ ట్రిబ్యూటర్స్ ఏంటి, లెఫ్ట్ ట్రిబ్యూటర్స్ ఏంటి? ఇప్పుడు ఇది ఈ రకంగా ఫ్లో అవుతుందండి. ఫ్లో అవుతుంటే మనం ఇలా వెళ్తున్నాం, అప్పుడు రైట్ ఎటు ఉంటుంది, లెఫ్ట్ ఎటు ఉంటుంది? ఇప్పుడు మనం వెళ్తున్నామండి, ఇలా వెళ్తున్నాం, అప్పుడు మనకి ఏముంది? ఇది రైట్ అయింది, ఇది లెఫ్ట్ అయింది. ఇది ఎలా వెళ్తుంటే అలా, ఆ రకంగా అది రైట్, అది లెఫ్ట్ ట్రిబ్యూటర్స్ గా మనం చూడడం జరుగుతుంది. జస్ట్ ఇది ఒక బ్లూ ప్రింట్ అండి. గుర్తుంటుందా ఈ బ్లూ ప్రింట్? చెప్పలేం. కొంతమంది గుర్తుండొచ్చు, కొంతమంది గుర్తుండకపోవచ్చు. బట్ ఇది ఒక బ్లూ ప్రింట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది టీచింగ్ ట్రీట్మెంట్ లో చూద్దాం. తర్వాత ఇంకొన్ని క్లిప్స్ చూద్దామండి. ఇదేంటండి? వింధ్య. ఇదేంటండి? సాత్పురా రేంజ్. ఇదేంటండి? నర్మదా. దీని కింద ఫ్లో అవుతున్న రివర్ తాపీ రివర్. సో మనకి గ్రూప్ 4 లో అడగడం జరిగింది ఏంటంటే, వింధ్యా పర్వతాలకి దక్షిణ దిశగా నర్మదా నది ప్రవహిస్తుంది. ఎవరైనా బుక్స్ చదువుతుంటే ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ ని మీరు ఆ టైంలో చూడడం కానీ రివైజ్ చేయడం కానీ జరుగుతుందా? అంటే నేను ఇక్కడ నా ఇంట్రెస్ట్ ఏంటంటే, మీరు చదువుతున్నారా లేదా కళ్ళతో చూస్తున్నారా? ఇప్పుడు చూడండి, మీరు జనరల్ గా ఇది వింధ్య, ఇవన్నీ పర్వతాలు, దీని కింద నుంచి నర్మదా ప్రవహిస్తుంది, దీని కింద నుంచి నర్మదా ప్రవహిస్తుంది. ఓకే, దీని కింద సాత్పురా ఉంది, దీని కింద నుంచి తాపీ ప్రవహిస్తుంది. ఈ 2 స్టెప్స్ నీకు తెలిసినప్పుడు నువ్వు దాని గురించి చదవాల్సిన అవసరం ఏముందండి? మీరు కళ్ళతో చూసారు, ప్రాక్టీస్ చేశారు. ఇంకా మళ్ళీ నర్మదా దీనికి సౌత్ గా అంటే దీనికి దక్షిణాన ప్రవహిస్తుందా, లేదంటే ఈ సాత్పురాకి ఉత్తరంగా ప్రవహిస్తుందా, ఇట్లాంటి విషయాలు ఇక్కడ చదవాల్సిన అవసరం ఉందా? చదవాల్సిన అవసరం మీకు నిజంగానే ఉందా? ఇక్కడ లేదు కదా. అంటే మీరు ఇక్కడ జాగ్రఫీని మగప్ చేస్తున్నారా లేదా అర్థం చేసుకుంటున్నారా? ఇక్కడ అర్థం చేసుకోవడానికి బట్టి పట్టడానికంటే ముందు మీ కళ్ళండి, మీ విజన్. మీరు ఎంతసేపు ఇట్లాంటి స్ట్రక్చర్స్ ని అర్థం చేసుకుంటే, చూసి కళ్ళతో ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఈ సబ్జెక్ట్ మీరు క్రాక్ చేయలేరండి. ఇక్కడ ప్రతి దాన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ తో
లైవ్ మ్యాటర్స్ తో నేను మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పిక్స్ చూద్దామండి. ఇప్పుడు వెరీ రీసెంట్ గా గ్రూప్ 2లో అడిగాడండి. ఇది అస్సాం స్టేట్, ఇది అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ మనకి డాప్లా హిల్స్ ఉన్నాయి, మిరీ హిల్స్ ఉన్నాయి, అబోర్ హిల్స్ ఉన్నాయి, మిష్మి హిల్స్ ఉన్నాయి, పాట్కాయ్ రేంజ్ ఉన్నాయి. అక్కడ ఎలా అడగడం జరిగిందంటే, సరే ఈ హిల్స్ ని గుర్తుపెట్టుకోవడం కష్టం, బట్ ఈ హిల్స్ ని ఈస్ట్ నుంచి వెస్ట్ కి, వెస్ట్ నుంచి ఈస్ట్ కి, నార్త్ నుంచి సౌత్ కి, సౌత్ నుంచి నార్త్ కి అమర్చండి అంటున్నాడు. లేదంటే క్రోనాలజీ ఆర్డర్స్ లో ప్రతిదాన్ని అడగడం జరుగుతుంది. ఇవన్నీ విషయాల పట్ల మీరు అవేర్నెస్ ఉందా? కనీసం మీరు ఆలోచిస్తున్నారా? మీరు చదువుతున్నారు, ఇవి ఈ ప్లేసెస్ లో ఉన్నాయి, మరి నిజంగానే వాటి నార్త్ టు సౌత్ అలొకేషన్ ఎలా ఉంది, ఈస్ట్ టు వెస్ట్ అలొకేషన్ ఎలా ఉంది, ఈ రకంగా మీరు ఆలోచించారా ఎప్పుడైనా? అట్లాంటి ప్రతి విషయాన్ని ఇక్కడ ఇన్ డీటెయిల్డ్ గా ప్రతి దాన్ని మీకు స్పూన్ ఫీడింగ్ చేసే విధంగా ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లిప్ చూద్దామండి. ఇదేంటండి, ఇది గంగా రివర్ ఆరిజిన్. తర్వాత ఇది మొత్తం ఎంటైర్ రివర్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. ఏ రివర్ ఏ రకంగా మనకు ప్రవహిస్తుంది? ఇది సింధు, ఇది బ్రహ్మపుత్ర, ఇది గంగా. ఈ రివర్స్ అన్నిటిని మీరు ఎంతమంది చదువుతున్నారు కానీ చూడకుండా, వీటిని మీరు చూడకుండా డ్రా చేయడం జరుగుతుందా? ఇప్పటివరకు ట్రై చేశారా? ఇప్పుడు ఇది ఉందండి, ఇలా వెళ్తుంది, అప్పుడు దీనికి ఇదేమవుతుంది? ఇది రైట్ ట్రిబ్యూటరీ అవుతుంది, ఇది లెఫ్ట్ ట్రిబ్యూటరీ అవుతుంది. ఇది ఇలా వెళ్తుంది, దీనికి అప్పుడు ఇదేమవుతుంది? రైట్ ట్రిబ్యూటరీ అవుతుంది, ఇది లెఫ్ట్ ట్రిబ్యూటరీ అవుతుంది. దీని వే ఇలా ఉంది కాబట్టి. సో ఇక్కడ మనకి లాస్ట్ టైం కొన్ని క్వశ్చన్స్ పడ్డాయండి. ఇది వచ్చేసి అమర్కంటక్ ప్లేట్స్. ఇక్కడ నుంచి సోన్ రివర్ అనేది గంగాకి ఒక ట్రిబ్యూటర్గా వెళ్తుంది, ఒక ఉపనదిగా వెళ్తుంది. అది తిరుగుతూ తిరుగుతూ నార్త్ సైడ్ ప్రవహిస్తూ గంగలో మలిచింది. అది ఒక క్వశ్చన్ అండి. ఇట్లాంటి పాయింట్స్ మన బుక్స్ లో రాయడం జరుగుతుందా? లేదంటే నీ అంతటి నువ్వే అట్లా డ్రాయింగ్స్ చేస్తూ, ఆ రకంగా చూస్తూ, ఆ రకంగా అర్థం చేసుకుంటే గుర్తుంటుందా? చూడండి, ఇప్పుడు ఎగ్జామ్ లో క్వశ్చన్ పడితే ఇది ఒక క్వశ్చన్. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 లలో సమ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మీ అందరికి ఈ కాన్సెప్ట్ మీద కరెక్ట్ అవగాహన ఉంటే మీరు పక్కనే డ్రా చేసుకోండి. ఇలా ఇది ఇండియా, గంగా ఇలా ఫ్లో అవుతుంది, సోన్ అనేది ఇట్లా వచ్చి కలుస్తుంది, బ్రహ్మపుత్ర అనేది ఈ రకంగా వస్తుంది, సింధు అనేది ఈ రకంగా వస్తుంది. చెప్పండి, ఇప్పుడు ఈ సోన్ అనేది ఇలా తిరుగుతూ నార్త్ సైడ్ నుంచి గంగలో మర్జ్ అవుతుంది. ఇట్లాంటి పాయింట్స్ మీకు ఎగ్జామ్ లో మీకు టెక్స్ట్ బుక్ లో రాసుంటాయా? లేదంటే మీరు అర్థం చేసుకుంటే, మ్యాప్ పాయింటింగ్స్ ని ఆలోచిస్తే, మీ కళ్ళకి దాన్ని చూపించి మీరు ఫీడ్ చేస్తే గుర్తుంటుందా? ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి. ఇట్లా ఈ ఒక్క టాపికే కాదు, ప్రతి టాపిక్ ని ఇదే వేలో ఇదే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అప్రోచ్ లో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేశారా? లైక్ అబ్జర్వేషన్స్ అంటే కొన్ని చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, అబ్జర్వేషన్స్. ఇదేంటండి? సమాచార హక్కు 2005, రైట్ టు ఇన్ఫర్మేషన్ 2005. ఇది ఎక్కడ ఉంటుంది? రీసెంట్గా ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే మన ముందు కనబడ్డది. మీరు వెళ్తున్నారు, మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, మూవీస్కి వెళ్తున్నారు, థియేటర్లకి, ఆ షాపింగ్ కాంప్లెక్స్కి, చాలా ప్లేస్కి వెళ్తున్నారు, కానీ అబ్జర్వేషన్ ఉందా అండి? ఎస్, ఈ రోజుల్లో బుక్స్ ఒక్కటే సరిపోదండి. బుక్స్ ఒక్కటి మాత్రం సరిపోదు. నేను బుక్స్ లో నమ్ముకున్నా, అకాడమిక్స్ నేను నమ్ముకున్నా, అంతే. ఇక నాకు ఎగ్జామ్కి వెళ్తే నేను రాస్తాను, జాబ్ కొడతానంటే సరిపోదండి. మీరు పేపర్స్ చదవాలి, మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలని గమనించాలి. ప్రతి దాన్ని, నీకు మూవీస్ ఇంట్రెస్టా, మూవీస్ నుంచి డేటా కలెక్ట్ చేసుకో. నువ్వు బయటకు వెళ్తావా, బయట నీకు ఏం కనబడుతుందో ప్రతి దాన్ని, ఇంగ్లీష్ ఒకాబులరీస్ కానీ, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఇది ఒక ఎంఆర్ ఆఫీస్ తీసిన ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ చూడండి, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ సంవత్సరం వచ్చింది? 2005. ఇది బుక్ లో కూడా ఉంటుందండి. కానీ దీనికోసం నువ్వు మళ్ళీ ఎస్పెషల్ చదవాలా? అంటే ఈ ఒకే ఎగ్జాంపుల్ నేను చెప్పట్లేదు. మీరు మీ లైఫ్ లో కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మీకు రోజు కనీసం 5 ఎగ్జాంపుల్స్ దొరుకుతుంటాయి. ఆ 5 ఎగ్జాంపుల్సే. మీరు ఒకటండి, నోటిఫికేషన్ రావడం 100%. బట్ నోటిఫికేషన్ వస్తుంది, నువ్వు నిజంగా రెడీగా ఉన్నావా? నువ్వు రెడీగా ఉన్నావా? ఇంతలా నువ్వు అనాలిసిస్ చేసావా ఇప్పటి వరకు? సరే, నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ రాస్తావు, మళ్ళీ అదే స్టోరీ, మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ కోసం వెయిటింగ్, ఏజ్ ఏమో పెరుగుతుంది. ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. సరే, నెక్స్ట్ ఇంకో క్లిప్ చూద్దాం. చూడండి, ఇది సిటిజన్ చార్టర్. ఇది కూడా ఒక ఎంఆర్ ఆఫీసులో చూసిన విషయమే. సిటిజన్ చార్టర్ ఒక సిటిజన్ కి తన గురించిన రైట్స్ ఏంటి, తనకి ఏమేమి పనులు దొరుకుతాయి అనే విషయాలన్నీ ఇక్కడ రాయడం జరిగిందండి. సరే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఏంటండి, ఇది మగధీర మూవీలో రామ్ చరణ్ షిల్ అనుకుంటా. ఏంటి సార్, సబ్జెక్ట్ సంబంధం లేకుండా దీన్ని ఇచ్చారు అనుకుంటున్నా? ఉంది సార్, ఉంది, సబ్జెక్ట్ కి సంబంధం ఉంది. ఇక్కడ చూడండి, ఈ వెనకాల ఉన్న ల్యాండ్ మొత్తం ఏ కలర్ లో ఉంది? కంప్లీట్ వైట్ కలర్ లో ఉండడం జరిగింది. సో అది మన సాయిల్స్ క్లాస్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సాయిల్స్
మృత్తికలు అనే దాంట్లో దీన్ని మనం క్షార మృత్తికలు అనే చాప్టర్ దగ్గర, ఇది రాన్ ఆఫ్ కచ్ అనే జిల్లాలో ఇట్లాంటి సాయిల్స్ మనకు కనబడతాయి. ఇట్లాంటి సాయిల్స్ కనబడతాయి. మీరు ఆల్రెడీ ఈ మూవీని చాలాసార్లు చూసే ఉంటారు, మీ కళ్ళు ఆల్రెడీ దీని ఎక్స్పీరియన్స్ అయినాయి. కానీ అది అదేనా అనే విషయం మీకు ఎంతమంది తెలుసు? అసలు మీకు ఇట్లాంటి అవగాహన మీరు ఉన్నదా ఇప్పటివరకు? ఇట్లాంటి విషయాల పట్ల మీరు ఇంట్రెస్ట్ తీసుకున్నారా ఇప్పటివరకు? సరే అండి, ఇంకో క్లిప్ చూద్దాం. చూడండి, ఇదేంటి రాజమౌళి గారు తీసిన మాహిష్మతి అనే మూవీ. ఇది రియల్ మాహిష్మతి. ఎంతమంది అండి ఇప్పుడు మాహిష్మతి అనే ఒక నేమ్ ని మీరు చూడడం జరిగింది. అదొక మూవీలో కింగ్డమ్ అని ఈ రోజుకి చాలా మంది ఫీల్ అవుతున్నారు. అదేంటంటే మన ఇండియన్ హిస్టరీలో షోడశ మహాజనపదాల్లో వన్ ఆఫ్ ది షోడశ మహాజనపదాస్. ఇలా చూడండి, ఒక సబ్జెక్ట్ ని మీరు ప్రతి దగ్గర ఒక డేటాని కలెక్ట్ చేయండి. నెక్స్ట్ టైం చూడండి, ఇదేంటండి రీసెంట్ గా చావా మూవీలో ఒక స్టిల్. ఇక్కడ ఛత్రపతి సంభాజీ ఒక లయన్ ని ఫైట్ చేస్తున్నాడు, ఒక లయన్ తో ఫైట్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ టాపిక్ ఎందుకు పెట్టాను సార్ అంటే, లయన్స్, ఎస్పెషల్లీ ఈ లయన్స్ గురించి మనకి గుజరాత్ లో గిర్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఈ గిర్ లో మాత్రమే మనకి ఏషియాటిక్ లయన్స్ కనబడతాయి. ఈ లయన్స్ మాక్సిమం ఈ గుజరాత్, ఈ మాల్వా, ఈ మధ్యప్రదేశ్, ఈ మహారాష్ట్ర, ఈ రేంజ్ లో ఇవి తిరుగుతూ ఉంటాయి. అది ఇండికేట్ చేయడానికి, ఈ సహ్యాద్రి రేంజ్ ని ఇండికేట్ చేయడానికి వాళ్ళకి అక్కడ లయన్స్ కనబడతాయి. అక్కడ తప్ప ఇండియాలో ఎక్కడ కనపడవు. సో అందుకే వాళ్ళు దాంతో ఫైట్ చేయడం జరిగింది. అంటే ఒక్క పిక్ లోనే అంత ఇన్ఫర్మేషన్ దాగుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, ఇదేంటండి వెరీ రీసెంట్ గా కోర్ట్ అనక మూవీ వచ్చింది. ఈ మూవీ మొత్తం దేని చుట్టూ జరుగుతుందా అండి? పోక్సో యాక్ట్ 2013. ఇంతమంది ఈ మూవీని చూస్తారు, బట్ ఈ పోక్సో యాక్ట్ ని ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? ఇంటికి వెళ్ళిన వెంటనే అసలు పోక్సో అంటే ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అంటే ఏం జరుగుతుంది? ఆ యాక్ట్ ని ఎందుకు తీసుకొచ్చారు? ఏ టైంలో తీసుకొచ్చారు? అప్పుడు ఏం జరిగింది? ఈ విషయాలను అసలు మీరు ఒక్కసారి అనాలిసిస్ చేశారా? ఏంటి సార్ సబ్జెక్ట్ కి ఇంత ఉందా అంటే, అవును మరే చెప్తున్నానండి. అకాడమిక్ బుక్స్ చదువుతున్నాం. ఆల్రెడీ టీజీపీఎస్సీ డిక్లేర్ చేసింది అకాడమిక్ బుక్స్ ప్రామాణికం కాదు అని. మరి ఏం చేయాలి? ఇక్కడ అకాడమిక్ బుక్సే కాకుండా ఒక 5-6 పుస్తకాల కాంబినేషన్ మీరు చదివితేనే జరుగుతుంది. ఏంటి సార్ నిజంగా మాతో వన్ అవుతుందా అంటే, అందుకే కదా అండి మీకు ఫ్యాకల్టీస్ ఉంది, మీకు కోచింగ్ సెంటర్స్ ఉంది. వాళ్ళందరూ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ప్రతి దగ్గర ఇట్లాంటి డేటా మీకు ఎవరైతే సక్రమంగా ఇస్తున్నారో వాళ్ళ క్లాసెస్ని వాడుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ వాడుకోండి. అట్లా మీరు ప్రిపేర్ అయితే మాత్రమే ఈ రోజుల్లో ఎగ్జామ్స్ క్రాక్ చేయడం జరుగుతుంది. సరే అండి, ఇంకా చూద్దాం. ఓకే, వీళ్ళ మీద కూడా క్వశ్చన్ మనకి అడగడం జరిగింది. నేనేమన్నా ఈ రోజుల్లో చదివితే మాత్రం వీళ్ళందరూ దాదాపు 16 మంది వరకు ఉండొచ్చు. వీళ్ళందరూ ఎవరు? మన ఇండియన్ రాజ్యాంగాన్ని, మన భారత రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళల్లో ఉన్న నారీమణులు, ఉన్న మహిళలు. వీళ్ళలో లేని మహిళలు ఏంటి అని మనకు క్వశ్చన్స్ పడింది. ఉన్న మహిళలు ఎవరో తెలియాలి. ఇంతమందిని గుర్తుపెట్టుకోవడం నిజంగా పాసిబులేనా? నేను ఏమంటున్నా అంటే, చదివితే మాత్రం ఈ రోజుల్లో ఎగ్జామ్ క్రాక్ చేయడం కష్టం అండి. ఇట్లాంటివేనండి అరకొర మార్కులు. జస్ట్ నాకు ఒక మార్కు, నాకు 2 మార్కులతో, నాకు 3 మార్కులతో వేయండి సార్, అవి వచ్చిన నాకు జాబ్ వచ్చేది. మీరు ఎందుకు చెప్తారు? ఇట్లాంటి పాయింట్స్ మీరు టార్గెట్ చేయట్లేదు. చూడండి, ఏదో ఒక కోడ్ తయారు చేసుకోండి. ఇక్కడ నేను రాసిన కోడ్ అంటే కేవీ ప్రహ్లాద్ బ్యాడ్ SMS అంతే. నీకు నచ్చిన కోడ్ ఏదో ఒకటి రాసుకో. ఇక్కడ చూడండి, K ఫర్ కమలా చౌదరి, V ఫర్ విజయలక్ష్మి, P ఫర్ పూర్ణిమ, R ఫర్ రేణుక, A ఫర్ అన్ని. ఏదో ఒక రకంగా మీరు ఈ రకంగా అనాలిసిస్ చేస్తేనండి, లేదంటే చాలా కష్టం. అట్లా ప్రతి ఒక్క విధంగా ఒక విద్యార్థికి ప్రతి రకంగా ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా ఇక్కడ మీకు టీచింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడండి, ఫైనల్ గా అయిపోయింది. సో ఇక్కడ టీచింగ్ స్టైల్ చూడండి. ఇప్పుడు ఇది ఇండియా జాగ్రఫీని మీరు ఇక్కడ లైవ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. క్లాస్లో ఒక జాగ్రఫీ టీచ్ చేస్తుంటే మీ బాడీస్ మాత్రమే క్లాస్లో ఉంటాయి. ప్రతిసారి నేను ఏ ప్లేస్ చెప్తే ఆ ప్లేస్కి మీ సోల్స్ నాతో పాటు ఆ ఊరికి ట్రావెల్ అవుతున్నాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా అండి. ఇదే ఈ వీడియోలో అత్యంత క్రూషియల్ రోల్ ఇదే, మై టీచింగ్ ట్రీట్మెంట్. ఒక్కసారి ఈ టీచింగ్ స్టైల్ని మీరు చూడండి. మీరు ఈ రకంగా ఇప్పటివరకు జాగ్రఫీని చూసారా లేదా? మీరు ఏ ఇన్స్టిట్యూట్ చూడండి, ఏ ఆన్లైన్ చూడండి, ఇంకా ఎవరైనా చెప్పండి, ఈ రకంగా ఈ లైవ్ ఎక్స్పీరియన్స్ని మీరు జాగ్రఫీలో ఫీల్ అయ్యారా లేదా? మీ అందరూ జనరల్గా ఇన్స్టాగ్రామ్స్ వాడతారు, ఫేస్బుక్ వాడతారు, స్నాప్చాట్స్ వాడతారు. ఒక్క 5 నిమిషాలండి, ఒక్క 10 నిమిషాలండి నీ జీవితం కోసం. వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నీ జీవితం బాగుండాలంటే
ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయండి. చూడండి ఇప్పుడు ఇదంతా ఇండియా, ఇదంతా ఏంటి మన వరల్డ్. ఈ వరల్డ్ని ఇక్కడ ఏంటంటే గ్రిడ్స్ రకంగా డివైడ్ చేయడం జరిగింది. ఈ వరల్డ్లో మనం దీన్ని ఏ రకంగా అనాలిసిస్ చేయాలి అనే దాని ప్రకారంగా మనం చూసుకుంటే చూడండి ఇది ఇండియా అండి, ఇది ఇండియా. చూడండి ఇదేంటి, ఇది ఈక్వేటర్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అంటే ఇది ఒక కర్కట రేఖ, ఇది భూమధ్య రేఖ, ఇది మకర రేఖ. మన క్వశ్చన్స్ ఎట్లా పడ్డాయండి? ఈ మకర రేఖ అనేది ఇండియాలో ఎన్నిటి నుంచి వెళ్తుంది? చూడండి ఇదిగో మిజోరాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. ఇప్పుడు చెప్పండి, ఇంతకుముందు చదివింది బాగుందా? ఇప్పుడు చూసి అర్థం చేసుకొని మీ కళ్ళు అండ్ మీ బ్రెయిన్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుందా? ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి. నెక్స్ట్, ఈ ఇండియాలో నైరుతి ఋతుపవనాలు ఎలా వెళ్తున్నాయి, పెరినియల్ రివర్స్ ఎట్లా వస్తున్నాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఇవన్నీ హిమాలయస్ ఏ షేప్లో మనల్ని ఆక్యుపై చేయడం జరిగింది? ఇది ఒక సికిల్ షేప్, ఒక కొడవలి షేప్లో ఇది ఆక్యుపై చేయడం జరిగింది. లేదండి ఇప్పుడు నేను చూపించిన మాట్లాడినా ఇదేమీ లేదు, ఒక బుక్ చూసారు, హిమాలయస్ మనల్ని కొడవల ఆకారంలో ఆక్యుపై చేయడం జరిగిందని రాస్తుంది. అది గుర్తుంటుందా? ఇప్పుడు మీరు లైవ్లో చూస్తారు, ఇది గుర్తుంటుందా? ఇంకా చూడండి, కరెక్ట్గా మనం ఈ హిమాలయస్ లోపలికి వెళ్ళి వాటిని ఒకసారి అర్థం చేసుకొని చూద్దామండి. ఒకసారి వాటిని అర్థం చేసుకొని చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ హిమాలయస్, ఈ హిమాలయస్లో మనం జీవనదులు అన్న కాన్సెప్ట్, పెరెనియల్ రివర్స్ అనే కాన్సెప్ట్ మనం చదువుతున్నప్పుడు ఒకసారి చూడండి, ఇవన్నీ హిమాలయస్, వీటి మీద సన్లైట్ పడుతూ ఈ మంచు కరుగుతూ ఈ రకంగా ఈ వేస్ట్లో వాటర్ కరుగుతూ ఒక జీవనదులు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. అంటే పెరెనియల్ రివర్స్ ట్రాన్స్ఫార్మ్ ఎట్లా జరుగుతుంది? హిమనీ నదాలు, గ్లేషియర్స్ కరగడం వల్ల. ఇప్పుడు చూడండి, రెండు కొండల మధ్య ఒక ప్లేస్ లాంటి, ఒక వే లాంటి స్ట్రక్చర్ ఉంది. దీనేనండి పాస్ అనేది, ఇదేనండి ఒక కనుమ అంటే. ఇంతకుమించి ఇంకేం లేదు. ఈ రకంగా మీరు ఇండియాని ఇప్పటివరకు చూడడం జరిగిందా? ఈ రకంగా మీకు ఇప్పటివరకు టీచ్ చేయడం జరిగిందా? ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు ఈ రకంగా ఇప్పటివరకు ఇండియాని ఎక్స్పీరియన్స్ అవ్వారా? చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది K2L అంట, ఇది K2 అంట. ఒకసారి చూడండి, ఇది K2 పీక్. K2 పీక్ అంటే ఏంటంటే ఇది మన ఇండియాలోనే హైయెస్ట్ పీక్, ఇది ఇండియాలోనే ఒక హైయెస్ట్ పీక్. ఇక్కడ మీకు ప్రతి సిటీని మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు క్లాస్లో మాత్రమే ఉంటారు, కానీ ప్రతి చాప్టర్ని ఈ రకంగా మీరు టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీకు అర్థమవుతున్న విషయం ఏంటంటే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, అక్షాంశాలు, రేఖాంశాలు అంటాం. అండ్ ఒక దేశం వైశాల్యం ఎంత ఉంది అంటాం, తెలంగాణ వైశాల్యం ఎంత ఉంది అంటాం. ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఫ్రీక్వెన్సీగా చూస్తున్నాం కదా. చూడండి ఇప్పుడు ఇది 0 డిగ్రీ లైన్, ఇది 10 డిగ్రీ లైన్, ఇది ఎంత అండి? ఇది ఒక 40 డిగ్రీ లైన్. అంటే ఇక్కడ చూడండి, దీన్ని ఇంకా నేను జూమ్ అవుట్ చేసేస్తే మనకి ఇక్కడ కూడా ఒక లైన్ కనబడుతుంది. ఏం లైన్ అండి? ఇది 5 డిగ్రీ లైన్. ఇంకాస్త మీదకి వెళ్తే ఇక్కడ మనకి 7 డిగ్రీ లైన్ అని కూడా వచ్చింది. ఈ 7 డిగ్రీ లైన్ 8 డిగ్రీ లైన్ కనబడుతుంది మనకి. ఈ 8 డిగ్రీ లైన్ నుంచి కనబడితే, ఈ 8 డిగ్రీ నుంచి కనబడుతుంటే మనం చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకి 38 డిగ్రీస్ లైన్ వరకు వస్తుంది. అదే విధంగా ఈ రేఖాంశాలు కూడా మనకి ఇక్కడ 97 డిగ్రీస్ వరకు కనబడుతుంది, ఇక్కడ 67 డిగ్రీస్ వరకు కనబడుతుంది. ఈ రకంగా మీరు అక్షాంశాలని, రేఖాంశాలని గుర్తుపెట్టుకోవడం జరిగిందా? అసలు ఈ రకంగా మీకు చెప్పడం జరిగిందా? చూడండి ఇక్కడ ప్రతిదీ మీకు స్క్వేర్స్ లో కనబడుతుంది, ప్రతిదీ మీకు ఒక స్క్వేర్స్ లో కనబడుతుంది. ఆ స్క్వేర్స్ లో ఇంకా 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 సబ్ స్క్వేర్స్ కనబడుతున్నాయి. ఏంటండి అవన్నీ? లొకేషన్స్. అవన్నీ లొకేషన్స్. జాగ్రఫీ అంటే లొకేషన్స్, ఎకానమీ ఫ్యాక్టర్స్, సెన్సస్ ఫ్యాక్టర్స్, ఈ మూడింటి కాంబినేషన్స్ తో మనకి జాగ్రఫీ ఉంటుంది. జాగ్రఫీ సెపరేట్ గా ఒకే పార్ట్లో రాదండి. మీకు కరెంట్ అఫైర్స్ లో కనబడుతుంది, ఎకానమీలో కనబడుతుంది, ప్రతి దగ్గర మీకు కనబడుతుంది. ఇప్పుడు చూడండి మన దేశంలో ఇదేంటి అండి? ఇది ఢిల్లీ అండి. ఈ ఢిల్లీలో ఈ మధ్య కాలంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే ఏంటి అని అడగడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే ఏంటి అని అడగడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు మనం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినాం.
దీని వైశాల్యమే సుమారుగా 37 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. దీని పేరేంటి? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూడండి, మీరు ఈ రకంగా అబ్జర్వ్ చేయండి. కనబడుతున్నాయి కదండి మీకు ప్లేన్స్ దీంట్లో. చూడండి, ఈ రకంగా మీరు ఎప్పుడైనా చూసారా? ఇంత లైవ్ ఎక్స్ప్రెస్ మీద జాగ్రఫీని ఫీల్ అయ్యారా? ఇదంతా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది అండి. ఇది ఢిల్లీలో ఉంది. చూడండి, ఇప్పుడు ఢిల్లీ గురించి మాట్లాడినప్పుడు మీకు జాగ్రఫీ నుంచి కాదు, ఇప్పుడు నేను మిమ్మల్ని పాలిటీకి తీసుకెళ్తున్నాను. చూడండి, ఇదంతా ఏంటి అంటే ఇదంతా కర్తవ్యపథ్ రోడ్డు. ఇదంతా ఒక కర్తవ్యపథ్ రోడ్డు. ఇక్కడ ఈ కర్తవ్యపథ్ రోడ్డు దగ్గర ఇది రాష్ట్రపతి భవన్ అండి. ఇది రాష్ట్రపతి భవన్. ఎక్కడ వచ్చినామండి? జాగ్రఫీ నుంచి మనం ఇప్పుడు పాలిటిక్ రావడం జరిగింది. ఇంకొంచెం ముందుకెళ్ళండి. చూడండి, ఇవేంటండి? ఇది ఓల్డ్ పార్లమెంట్, ఇది న్యూ పార్లమెంట్. మన పార్లమెంట్కి మనం ఇచ్చుకున్న పేరు ఆర్టికల్ 79. ఈ పార్లమెంట్లో మనకి ఒక 3 రూమ్లు కనబడుతున్నాయి: లోక్సభ, రాజ్యసభ, జాయింట్ సిట్టింగ్. వాటి గురించి ఏంటండి? ఆర్టికల్ 80, ఆర్టికల్ 81, ఆర్టికల్ 108. మరి ఇప్పుడు దాన్ని ఏం చేశారు? సెంట్రల్ ఇస్తాగా ఇంకొక పార్లమెంట్లోకి షిఫ్ట్ చేసి జరిగింది. ఈ రకంగా మీరు అబ్జర్వ్ చేస్తారా? అసలు ఈ రకంగా మీకు టీచింగ్ చేయడం జరిగింది ఇప్పటివరకు? ఇందులో ఉన్న రూమ్స్ కున్న పేర్లేనండి: ఆర్టికల్ 79, ఆర్టికల్ 80, ఆర్టికల్ 81, ఆర్టికల్ 108. ఇందులో జరిగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ రకంగా మీరు నేర్చుకున్నారా? అసలు ఈ రకంగా మీరు చదవాలని ఆలోచన వచ్చిందా? ఎంతమందికి వచ్చిందండి మీకు ఇట్లాంటి ఆలోచన? సరే అండి, ఇంకా చూద్దామండి. ఇంకా మనం ఏంటంటే ఈ మధ్యకాలంలో వెరీ రీసెంట్గా ఎయిర్పోర్ట్స్ అడగడం కానీ, ఏ ఊరికి ఏ స్పెషాలిటీ ఉండడం కానీ, ఇట్లాంటి ప్రతి విషయాల్ని మనకు వాళ్ళు అడగడం జరుగుతుంది. సో ఇట్లాంటి విషయాల పట్ల మనకి అవగాహన ఉందా లేదా ఫస్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఇంకొక ఊరిని పరిచయం చేయడం జరుగుతుంది, అదే చండీగఢ్. ఒకసారి మీరు ఇది చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది చండీగఢ్ సిటీ అండి. ఒకసారి చూడండి, ఈ సిటీ ఒక పద్ధతిగా ఈ సిటీ చూడండి, ఒక పద్ధతిగా ఒక స్క్వేర్ షేప్లో కనబడుతుంది. దీన్ని ఏమంటారంటే గ్రిడ్ లైన్ సిస్టమ్ అంటారు. ఇట్లాంటి సిటీస్ ఇండియాలో గ్రిడ్ లైన్ సిస్టమ్ని ఫాలో అవుతున్న సిటీ ఏంటి? ఇది మీకు ఏ పుస్తకంలో ఉండదండి, కానీ పొరపాటున ఎగ్జామ్స్లో కనబడతాయి, మిస్ అయిపోతాయి. ఇట్లాంటి హ్యాబిట్స్ మీరు అలవాటు చేసుకోండి. ఇట్లాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ని. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఇండియన్ ఫిజికల్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆరావళి పర్వతాలు గుజరాత్లో, రాజస్థాన్లో అండ్ ఢిల్లీ వరకు ఆక్యుపై జరిగింది. మీరు ఎప్పుడైనా ఆరావళి పర్వతాలు చూసారా అండి? ఇవి చూడండి, కనబడుతున్నాయి కదా ఆరావళి పర్వతాలు. చూడండి ఎంత డీప్గా ఉన్నాయండి ఆరావళి పర్వతాలు. ఇవన్నీ ఆరావళి పర్వతాలు. మనం ఇప్పటి వరకు హిల్ స్టేషన్ అని మాట్లాడడం జరుగుతుంది. ఏంటండి హిల్ స్టేషన్? ఇప్పుడు ఇవి ఇంత హైట్లో ఉన్నాయి, అవి లోలో ఉన్నాయి. సన్లైట్ అనేది భూమి అన్నిటినీ ఒకే రకంగా తీసుకుంటుంది, కానీ రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వేడికి చాలా తేడా ఉంటుంది. హైట్ 1 కిలోమీటర్ వెళ్తున్న కొద్దీ 6 degrees టెంపరేచర్ డ్రాప్ అవుట్ అవుతుంది. అందుకే కిందనేమో పెనం మీద ఉన్నంత వేడిగా ఉంటుంది, ఈ మీదనేమో చల్లగా ఉంటుంది. అందుకే మనం దీన్ని హిల్ స్టేషన్ అనడం జరిగింది. ఈ హిల్ స్టేషన్ కాన్సెప్ట్స్ కానీ, ఈ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ కానీ, ఈ ప్రతి కాన్సెప్ట్స్ని ఈ మన జాగ్రఫీ క్లాస్లో ఇంతే లైవ్ ఎక్స్పీరియన్స్గా ఇవ్వడం జరుగుతుంది. అదే ఈ క్లాస్ యొక్క స్పెషాలిటీ. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఇండియన్ అబ్జర్వ్ చేయండి. ఎక్కడ ఎక్కువ గ్రీన్ ఉందండి? ఇక్కడ ఎక్కువ గ్రీన్ ఉంది, ఇక్కడ ఎక్కువ గ్రీన్ కలర్లో ఉంది. ఇక్కడ ప్యూర్ శాండీలా కనబడుతుంది, ఇక్కడ కొంచెం శాండీగా కొంచెం గ్రీనరీగా కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇవన్నీ డెన్స్ ఫారెస్ట్లు. ఇక్కడ నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ, ఎలిఫెంట్ రిజర్వ్స్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ, ఇవన్నీ ఈ ప్లేస్లో లొకేట్ అయి ఉన్నాయండి. తర్వాత వర్షన్ చూడండి, ఈ హిమాలయస్ ఇక్కడి వరకు ఎక్స్పాండ్ అవుతూ ఈ కింద వరకు ఈ మయన్మార్ నుంచి మళ్ళీ ఇక్కడ అండమాన్ వరకు ఫ్లో అవ్వడం జరిగింది. అంటే ఏంటండి, ఇక్కడ మనం వాటిని హిమాలయస్ అంటున్నాం, ఇక్కడ అరకన్యోమా హిల్స్ అంటున్నాం, ఇక్కడ అండమాన్ అంటున్నాం. అంటే ఒకే హిల్ రేంజెస్ కి ప్రాంతాలు మారుతున్న కొద్దీ వాటి పేర్లు మారడం జరిగింది. అంతే కదా? ఇట్లాంటి పాయింట్స్ని మీరు చదివితే గుర్తుపెట్టుకుంటే అవి మీకు ఎగ్జామ్లో అప్లికేషన్లో ఉంటాయా, లేదంటే ఈ రకంగా మీరు అనాలిసిస్ చేస్తే మీకు అవి ఎక్కువ రోజులు గుర్తుంటాయా?
ఒకసారి మిమ్మల్ని అడగండి. ఆయన ఇంకా ఇదే రకంగా చూసుకుంటే ఏ సిటీ దేని కిందకి వస్తుంది, ఏ స్టేట్ ఎవరి హైకోర్టు కిందకి వస్తుంది, ఏ రివర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది, ఏ రివర్కి ట్రిబ్యూటరీ ఏంటి. ఇక్కడ ఇక్కడ మనం కలకత్తా చూడండి. ఈ కలకత్తా ఒకప్పుడు మనకి దేశ రాజధానిగా పనిచేయడం జరిగింది. ఈ కలకత్తాలో ఇక్కడ చూడండి, వెరీ రీసెంట్గా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటి, కలకత్తాలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు ఏంటి? చూడండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్. ఎందుకు ఆయన పేరు రావడం జరిగింది? ఎందుకంటే ఒకప్పుడు ఆయన కలకత్తాకి మేయర్గా వర్క్ చేసిండు. తను కటక్లో పుట్టిండు. కటక్ ఒకప్పుడు ఎక్కడ ఉంది అండి? కలకత్తా లోపలనే కదా, బెంగాల్ లోపలనే కదా ఉంది. సో ఈ రకంగా ప్రతి చాప్టర్ని, జాగ్రఫీలో ఉన్న ప్రతి చాప్టర్ని, ఇండియైట్స్ లొకేషన్ ఎక్స్టెన్షన్ కానీ, ఫిజికల్ ఫీచర్స్ని కానీ, దీంట్లో ఉన్న హిల్స్ని కానీ, మౌంటైన్స్ని కానీ, రివర్ సిస్టమ్స్ని కానీ, ఇరిగేషన్ సెక్టార్స్ని కానీ, అగ్రికల్చర్ సెక్టార్స్ని కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, ప్రతి దాన్ని మీకు ఇంతే క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ ఇంపాక్ట్ వీడియోగా నేను చేయడం జరిగింది. ఈ రకంగా మీ ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవుతున్నారా లేదా ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి. ఇప్పటి వరకు మీరు ఇక్కడి వరకు విన్నారంటే ఈ వీడియో ఇంతో కొంత మిమ్మల్ని కదిలించిందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. రేపు కరీంనగర్లో లక్ష్యం అకాడమీలో భారీ డెమో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి అటెండ్ అవ్వగలరు. థ్యాంక్ యూ సో మచ్.